నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కదిరి గ్రామంలో 400 ఏళ్ల చరిత్ర గల శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి పాపహరేశ్వర ఆలయం ఉంది. సహ్యాద్రి పర్వత శ్రేణి లోయలో ప్రకృతిలో స్వామివారు స్వయంభూగా వెలిశారు. తండ్రి ఆజ్ఞ మేరకు పరశురాముడు తన తల్లిని సంహరించగా ఆ పాప విముక్తి కోసం ఆ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసినట్లు చరిత్ర చెబుతోంది. పరశురాముడు ఈ ఆలయానికి పక్కనే ఉన్న ఋషిగుండంలో స్నానం చేసి స్వామివారికి పూజలు చేసేవారని ఇక్కడి వారు చెబుతుంటారు. అందుకే భక్తులు ముందుగా ఈ ఆలయానికి చేరుకోగానే నంది నోటి నుంచి ప్రవహించే ఋషిగుండంలో స్నానం ఆచరించాకే స్వామివారిని దర్శించుకుంటారు. ఒకరోజు పరశురాముని భక్తికి మెచ్చి శివలింగం కదిలి ఆయనకు పరమేశ్వరుడు దర్శనమిచ్చారని స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ ప్రాంతానికి కదిలి అనే పేరు వచ్చిందని భక్తుల విశ్వాసం. భారతదేశంలో ఆలయాలన్నీ తూర్పు దిశగా ఉంటే ఈ ఆలయం పడమర దిశగా ఉండడం విశేషం. దీని వెనక కూడా ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. దొంగలు దోచుకునేందుకు రాగా పెద్ద పెద్ద శబ్దాలతో ఆలయం పడమర దిశకు తిరిగిందని భక్తులు చెబుతుంటారు. ఈ ఆలయంలో అన్నపూర్ణాదేవితో పాటు నాగదేవత, బ్రహ్మ, శివధనస్సు, గణపతి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ 18 రకాల చెట్లు కలిగిన మహావృక్షం ఉంది. మహిళలు ఈ మహావృక్షాన్ని దారాలతో చుట్టి పూజిస్తారు. 365 రోజులు ఇక్కడ నిత్యాన్నదానం, ప్రతి సోమ శనివారాల్లో ప్రత్యేక పూజలు జరుపుతామని ఆలయ ప్రధాన అర్చకులు పంచాక్షరి తెలిపారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రీ అన్నపూర్ణ సహిత పాపహరేశ్వర స్వామినే నమః. అతి పురాతన ఆలయం, నిర్మల్ జిల్లా దిల్వారపూర్ మండల్ కదిలి గ్రామము. సహ్యాద్రి లోయలో పర్వతం వెలిసేటువంటి ఒక దేవాది దేవుడు, మహాదేవుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీ మాతన్నపూర్ణ సహిత కదిలి పాపహరేశ్వర స్వామి వారు వెలిగి ఉన్నాడు. పూర్వకాలంలో ఈ స్థల పురాణం ఒకసారి మనం ఆలోచించినట్లయితే, పూర్వకాలంలో జమదగ్ని మహర్షి రేణుకాదేవి వాళ్ళ కుమారుడైన పరశురాముడు తన మాతృ హత్య చేశాడు. కాబట్టి ఈ పాపం పరిహారం కొరకు ఆ మహాదేవుని ప్రార్థించడం, అదేవిధంగా అనుష్ఠానం చేయడం, అదేవిధంగా ఇక్కడికి వచ్చి స్వామివారి కొరకు ఆ దేవాది దేవుడు మహాదేవుని యొక్క కొరకు అహోర్నిశలు అహోరాత్రులు తపస్సు చేయడం జరిగింది. ఆ తపస్సుకు ఆ మహాదేవుడు ఆనందించి పరవశించి ఆయన ప్రసన్నమై, ఆయన మీ ఏం కోరికదంటే ఆయన చెప్పడం జరిగింది, స్వామి నేను ఎవరు చేయనటువంటి నేరము చేయడం జరిగింది. ఆ మాతృహత్య పరిపాలన కొరకు, ఆ మాతృహత్య దూరం కావడానికి ఉపాయం తెలుపుకొని ప్రార్థించినటువంటి ఆ స్వామివారి కోరినవాడు ఆయన. ఎవరు? పరశురాముడు. వెంటనే మహాదేవుడు, నాయన ఈ కలికాలములో మహాదేవుని ఎవరైతే స్వామివారికి మనస్ఫూర్తిగా ఆరాధిస్తారో మీరు ఇక్కడ ఉండి పాపహరేశ్వర వెలిసి ఈ పాపాన్ని నశించేవాడు కాబట్టి ఇక్కడ నీ చేతిని లింగ ప్రతిష్ఠ చేసినతో కలికాలములో మరి వందలు వేలు భక్తులు కోర్టు వస్తుంటారు. వారి వల్ల కూడా నీ పాపం పరిహారం చెప్పగానే వెంటనే ఆ పరశురాము ఇక్కడికి వచ్చేసి తన మాతృహత్య దూరం చేయడానికి ఇక్కడ స్వామివారి ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి అప్పటి నుండి ఈ పరశురాముడు స్థాపితం కాబట్టి ఆ యొక్క స్వామివారికి పాపహరిషుగా, పాపం నశించాడు కాబట్టి పాపహరిషుగా నామాన్ని విరజిల్లడం జరిగింది. అంతేకాకుండా మరి సూర్య భగవానికి 2 కొడుకులు. సర్వసాధారణంగా ఏ గుడికి వెళ్ళినా తూర్పు ముఖం ఉంటుంది, కానీ ఇక్కడికి వస్తే స్వామివారి పశ్చిమ ముఖం ఉంటుంది. సూర్య భగవానికి 2 కొడుకులు, ఒక ఆయన ఒక ఆయన శనీశ్వరుడు, ఒక ఆయన యముడు. కాబట్టి నీలాంజనం సమాభాసం రవిపుత్ర యమగ్రజం ఛాయమార్తండ సంభూతం తమ్ నమామి శనీశ్వరం. ఏ భక్తులైనప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి ఆ దేవాదేవుడు మహాదేవుడు సద్యోజాతముకు ఉన్నటువంటి స్వామివారిని దర్శించిన, అభిషేకం చేసిన, అర్చించిన అష్టమ అర్ధష్టమ ఎలాంటి శని బాధ దూరమవుతుంది. తప్పకుండా ఇక్కడ దర్శించడంతో ఆ శని బాధ దూరమవుతుంది. ఈశాన అన్నపూర్ణాదేవి ఆ అమ్మవారి యొక్క దర్శనం చేయడం వలన మృత్యు దోషాలు దూరమవుతుంది. అమ్మవారి యొక్క దక్షిణాముఖం ఉంది. ఆ అమ్మవారికి ఒక కోనేరు గోముఖి ఉన్న ముందు ఆ గోముఖలో స్నానం చేస్తే ఎన్నో వ్యాధులు దూరమవుతాయి. కాబట్టి మన ఊరికి చెప్పడం ఇప్పటికి కూడా ఎందరో మందికి మానసిక శారీరక ఎన్నో రోగాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ స్నానం చేసి స్వామివారికి అభిషేకం చేస్తే అటువంటి వ్యాధులు దూరం కావడం జరిగింది. అంతేకాకుండా ఈ పరిసర ప్రాంతం అంతా కూడా రైతులు ఆ నీళ్లు తీసుకుపోయి చేనులు కానీ పొలాలలో చల్లితే చాలా దిగుబడి వస్తుంది, క్రిమికీటకాలు కూడా దూరం అవుతుంది. అటువంటి ఒక కొంగు బంగారంగా శ్రీ శ్రీ మాతన్నపూర్ణ పాపహరేశ్వర కొలువుదీరుని ఉన్నది. అంతేకాకుండా
ఏకకాలంలోనే గర్భాలయంకి వస్తే ధ్వజస్తంభం ముందుకు వస్తే నందీశ్వరుడు ఉంటాడు. అటువంటి నంది మనకు ఎక్కడ కూడా కనిపించదు. ఆ నంది కొంచెం ముందుకు వస్తే గణపతి ఉంటుంది. ఆ తర్వాత వరహమూర్తి, గర్భాలయంలోని వరహమూర్తితో పాటు విష్ణుమూర్తి కూడా ఉన్నాడు. మరి ఉత్తర భాగంలో బ్రహ్మ విగ్రహం ఉంది, నాగదేవత ఉంది, పరివార దేవతలు కూడా ఇక్కడ నిలుస్తున్నారు. కాబట్టి ఈ స్వామివారిని జీవితంలో ఒక్కసారి దర్శించి అభిషేకం కానీ అర్చన కానీ ఎటువంటి కోరికలున్నా అంటే పెళ్లి కాని వారు కానీ, వివాహం కానీ, వ్యవసాయం గాను, ఉద్యోగం కానీ, కాలసర్ప దోషం కానీ, కుజ దోషాలు కానీ ఎటువంటి దోష పరిహారం కూడా ఇప్పటికీ నెరవేరుస్తుంది. కొంగు బంగారంగా భక్తులకు మనోవాంఛ తీరటానికి ఆ పాపరుషుడు పొంది ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ 7 గుండాలు ఉన్నాయి. సప్త ఋషులు ఇక్కడ ఆ 7 గుండాలు నిర్మాణం చేయడం జరిగింది. మన ఉత్తర ద్వారం నుంచి వస్తే ఎడమ భాగములో అత్తాకోడల గుండము, మరి ఈశాన్య భాగములో సూర్యగుండము, చంద్రగుండము, తీర్థగుండము, పాలగుండము, గోముఖ గుండము, తర్వాత ఋషిగుండముగా ఇక్కడ పిలువబడుతుంటుంది. ఒకే కాండంలో వృక్షములు ఉన్నాయి. అందులో ఎన్నో రకాల వృక్షాలు ఉన్నాయి. ఆ వట వృక్షానికి ప్రతి ఒక్క భక్తుడు, ముఖ్యంగా మన మహిళలు, అమ్మవార్లు వచ్చి అక్కడ దారం చుట్టినా, అక్కడ ప్రదక్షిణ చేసిన, కొబ్బరికాయ ముడుపు కట్టిన, ఎటువంటి కోరికన్నా తప్పకుండా నేరుతుంటాయి. అటువంటి వటావృక్షం కూడా ఉంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో 30 రోజులు కూడా స్వామివారికి విశేషమైన అభిషేకాలు అర్చనలు, నిత్య అన్నదాన కార్యక్రమం, భక్తులు కూడా అన్నదానం చేస్తుంటారు. కార్తీక మాసంలో స్వామివారికి విశేషమైన అభిషేకాలు, బిల్వార్చన, మహామంగళారతి మంత్రపుష్పం ఉంటుంది. మరి అమ్మవారు ఉండటం వలన నవరాత్రులు కూడా 9 రోజులు ఎంతో వైభవపేతంగా ఇక్కడ జరపబడుతుంది. అంతేకాకుండా మహాశివరాత్రి రోజున పర్వదినం పురస్కరించుకొని ఇక్కడ 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. మొదటి రోజు సాయంకాలం 5 గంటల సమయంలో సాయంకాలంలో స్వామివారి సన్నిధానంలోని గణపతి గౌరీ పుణ్యావచనం, ధ్వజారోహణ, అంకురారులతో కార్యక్రమం మొదలై మరి బ్రహ్మముహూర్తంలో మహాశివరాత్రి రోజున బ్రహ్మముహూర్తంలో స్వామికి వారికి విశేషమైన అభిషేకాలు, బిల్వార్చన, మహామంగళహారతి మంత్రపుష్పము, భక్తులకు అభిషేకాలు, దర్శనాలు ఉంటాయి. మహాశివరాత్రి రోజు లింగోద్భవకాలము, స్వామివారికి విశేషమైన అభిషేకాలు చేస్తుంటారు. ప్రతి ఏటా మహాశివరాత్రికి 3 రోజులు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ వెంకట్రావు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు.